తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రైతుల పక్షాన్ని నిలబడతాం. మనం ఇప్పుడే కాదు, 2001లో పార్టీ పుట్టినప్పటి నుండి కూడా, గులాబీ జెండా చేత పట్టినప్పటి నుండి కూడా ప్రజల పక్షాన్ని నిలబడిన పార్టీ ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ, అది కేసీఆర్ పార్టీ. ఎందుకంటే ప్రజలకు ఏది అవసరం, మనకు అధిష్టానం ఢిల్లీలో లేదు. బీజేపీ వాళ్ళకు ఢిల్లీలో అధిష్టానం, కాంగ్రెస్ వాళ్ళకు ఢిల్లీలో అధిష్టానం, మన అధిష్టానం ప్రజలు. మన ప్రజలకు ఏది ఆనందంగా ఉంటే, ఏది వాళ్ళకి సమంజసంగా ఉంటే ఆ పనినే చేపట్టిండు కేసీఆర్ గారు. అన్ని పనులు 10 ఏళ్లలో సాధ్యమైనంత వరకు రైతులకు న్యాయం చేసుకుంటూ పోయినాం. రైతు బీమా లాంటి కార్యక్రమాలు కూడా చేసినాం. కానీ ఇప్పుడు ఏమైందంటే 10 ఏళ్లలో ఎంత రైతు భరోసాగా బతికిండో, గుండె మీద చెయ్యేసుకొని బతికిండో, కంటి నిండా నిద్రపోయిండో, ఈ సంవత్సర కాలంలోనే కంటి కుడిపట్టకుండా అయిపోయింది. కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి, భరోసా లేకుండా పోయింది, బతుక ఆగమైతుంది. పంట పెట్టాలన్నా పెట్టంత పెట్టుబడి లేదు. కేసీఆర్ పెట్టుబడి ఇస్తే మందు బస్తాకి అయితే భరోసా ఉంటుండే, ఇంత అప్పైతే కాదు నాకు ఇంత మందు బస్తా కొనుక్కున్నాను. కానీ ఇప్పుడు మందు బస్తాకి అప్పు చేయాలి, చేసిన పైసా